దానికోసం ఏం చెప్పరండి, ఇది వాడని. కానీ ఇది మనం అందరినీ పిల్లల్ని నేర్పించాలి, పిల్లలకి అన్నీ నేర్పించాలి మనం. అంటే ఏదో గేమ్, కానీ మనం అలా కాకుండా చదువు అని రుద్దేస్తున్నారు. ఆ చదువు మీద పోస్టర్ పెట్టి ఫోన్ చెప్తున్నా ఇంకా తప్ప ఏం చేయట్లేదు. అయితే ఈ తరహా మంచి చిత్రాలు కూడా ఆఫ్లైన్లో ఒకలా టాక్, ఆన్లైన్లో ఒకలా టాక్. ఎందుకంటే స్వార్థం. అంటే చిరంజీవి కొడుకు గొప్పడు అయిపోతాడు, చిరంజీవి కొడుకు అని. అంటే ఇప్పుడు స్టార్ కొడుకు స్టార్ అవుతాడు తప్ప ఎవరికి తగ్గకూడదు. అది చరణ్ స్థానం ఏంటంటే తెలుసుకోవాలంటే ఒక స్థాయి ఇంటర్నేషనల్ అయినా ఒక స్థాయి అయినా ఏదైనా పెట్టుకోవాలంటే అది చరణ్కి ఒక సాధ్యం. లాస్ట్ ఒక 40 minutes ఖచ్చితంగా ఎవడైనా సరే రామ్ చరణ్ ఎవడ ఎటకరం చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా కన్నీరు పెట్టుకోకపోతే ఆడు థియేటర్ రావడం అసలు లేదు. బుచ్చిబాబుకి నిజంగా నమస్కారం చెప్పుకోవచ్చు, ద బెస్ట్ మూవీ. సినిమాలో కూర్చుంటే ఉంటుంది అంత, అంటే అన్ని మర్చిపోతాం ఇంకా యాక్టింగ్ చూసి. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే బోర్ లేదు. చెప్పడానికి బీజే కొంచెం డల్ అనిపించింది, అంటే ఏదో నిజాలు మాట్లాడాలి. బీజే కొంచెం డల్ అనిపించింది, కానీ ఒకటే రాముడు భీముడు మార్చారన్న దేవుడు. అమలాపురం అగ్ని నిప్పు అయితే హైదరాబాద్కి రామ్ చరణ్ కింగ్ ఉంది. అంటే ఇంకా మాటల్లో చెప్పలేము, మాటల్లో చెప్పేది కాదండి. పెద్ద మూవీ తెలుగు ఇండస్ట్రీని ఈరోజు ఒక పైకి లేపేసిందండి. చెప్తున్నా కదా, దురంధర్ మూవీ బాలీవుడ్ని లేపింది అంటున్నాం కదా, దాన్ని మించి పెద్ద మూవీ ఈరోజు నిజంగా చెప్తున్నా నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ పెద్ద. నేను చెప్తున్నా డెఫినెట్గా 100% నేషనల్ అవార్డు వస్తుంది, రావాలి. ఎందుకంటే అసలు బుచ్చిబాబు గారు మైండ్ బ్లోయింగ్ చెప్పారు, నిజంగా ఇస్తున్నారండి మూవీ. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు నేను చిన్నగా ఉన్నప్పుడు మాతృదేవ భవ సినిమా చూసినప్పుడు ఖర్చీఫులు పంచిపెట్టారు థియేటర్స్ దగ్గర. అప్పుడు రాధిక థియేటర్ ఒకటే ఉండే. ఇప్పుడు పెద్ద మూవీకి ఖర్చీఫులు పంచిపెట్టండి బుచ్చిబాబు గారు, ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే నేను 50 minutes 1 hour ఆల్మోస్ట్ 1 hour ఏడ్చాను, కానీ లాస్ట్ 30 minutes అయితే నాకు ఇంకా ఆగలేదు. నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఏడ్చానంటే. మూవీ నిజంగా బుచ్చిబాబు గారు మీ డైరెక్షన్, మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ తీసుకున్నందుకు కూడా చాలా నెగిటివ్ వచ్చాయి, కానీ ఏఆర్ రెహమాన్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జాహ్నవి కపూర్ ఎవ్వరు అసలు, జగపతి బాబు, ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా రామ్ చరణ్ గారికి నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మీ యాక్టింగ్ నేను ఫిదా అయిపోయాను. ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. చిరంజీవిని చెప్తున్నాను కదా, మెగాస్టార్ చిరంజీవి తనయుడు అనిపించుకున్నాడు. పుత్రుడు జన్మించగానే కాదు, వాడు అదే మనం పుట్టి పెద్దగా అయ్యి వాడు ఒక ప్రయోజకుడు అయితేనే దానికి అర్థం అంటారు. అది ప్రూవ్ చేశారు. ఈ పెద్ద మూవీతో అయితే లిటరల్లీ నెగిటివ్ పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా, ఈ మూవీ చూడండి, మీకే అర్థమవుతుంది. 2 రాష్ట్రాల మధ్యలో ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు రేపుతున్నారు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఈ మూవీ చూస్తే పక్కా అర్థమవుతుంది. రామ్ చరణ్ సినీ కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవనుంది. ఎందుకంటే ఈ సినిమా నాకు తెలిసి 2000